వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. దానికంటే ముందు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఇక టాపిక్లకైతే వచ్చేస్తున్నాం. జగన్ గారు రాజకీయ ప్రస్థానం మొట్టమొదటిసారిగా 2004 ఎన్నికల్లో పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నుండి అయితే కడప నియోజకవర్గం నుండి అయితే మొదలైంది. తొలి ఎన్నికల్లో విజయం సాధించిందైతే మొట్టమొదటిసారిగా 2009 కడప ఎంపీగా 91,000 మెజారిటీతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే తొలి విజయాన్ని అయితే అందుకున్నారు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ నాన్నగారి మరణం వల్ల తర్వాత 2011లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే సొంత పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని అయితే స్థాపించడం అయితే జరిగింది. ఆ పార్టీలో కొనసాగుతూ అధ్యక్ష పదవితో మంచి సమయస్ఫూర్తితో ప్రజల్లోకి పాదయాత్ర అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టి 2019 ఎలక్షన్లో అతి చిన్న వయసులో మొట్టమొదటిసారిగా సీఎం అయినటువంటి రికార్డును అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంపాదించారు. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీకైతే మరిన్ని వీడియోస్ చేయడానికి మేము ఎంతగానో ఆసక్తి చూపిస్తాం. దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.